అవన్నీ కూడా ఏంటంటే రోతేసిపోయిన క్యారెక్టర్స్. సభ్య సమాజం, సంస్కారవంతమైన సమాజం చీకొట్టిన క్యారెక్టర్స్ అవన్నీ కూడా. మనకి పాచిమొకాలు ఉంటాయి, పొద్దున్న కంపెట కొడుతుందో కొంతమంది రాజకీయాల్లో మాట్లాడితే అటువంటి కంపు అంటే అబద్ధాలు, వాళ్ళకి నోటికి ఏదొస్తే అదే వాళ్ళ యాక్షనే నేను ఎన్టీఆర్తోనో లేదా అమితాబ్ బచ్చన్తోనో సరిపోతాను అనే ఫీలింగ్స్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అందుకే నటించాడు. వాడు ఏం మాట్లాడాడు? ఎర్రమట్టి ఆగిరిపల్లి అన్నాడు. వాడిని వచ్చి ఆయన గారిని వచ్చి సారీ ఏదన్నా వాడంటే నా సన్నిహిత ముందు మిత్రుడం కాబట్టి వాడేనంటే మిత్రుడు కదా, ఆయన వచ్చి ఆగిరిపల్లిలో కూర్చుని చెక్ చేసుకోమనండి. ఏంటి ఎక్కడెక్కడ క్వారింగ్ జరుగుతుంది, వాటికి పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఉన్నాయా లేదా ఒకసారి తెలుసుకోమనండి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఇంట్లో బియ్యం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి తినకూడదు అన్నట్టు మారుతారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది, లేదా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ ఇల్లు మీరు ఇల్లు కట్టుకున్నా కూడా మీ ఇంట్లో ప్రింట్ పూడ్చుకోవాలి కదా, దానికి మట్టి కావాలి కదా. అట్లాగే రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, కొన్ని లక్షల ట్రిప్పులు గ్రావెల్ కావాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం అదొక మెటీరియల్. ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే ఇనుము ఏ విధంగా అవసరమో అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగాలంటే గ్రావెల్ అనేది ఒక అవసరం. అది సో ప్రభుత్వం దానికి ఒక పాలసీ ఉంది, దానికి మైనింగ్ లైసెన్స్ ఇవ్వటం, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం, అవసరమైతే పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టి, ఇటీవల పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టారు అక్కడ. సో పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇస్తారు, అంటే తప్పేముంది. అసలు వాళ్ళకి దోచుకోవడమే లీగల్, వాళ్ళకి పర్మిషన్ తీసుకుని చేయటం ఇల్లీగల్. సో కాబట్టి వాళ్ళకి ఇది తప్పు కనపడుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో చాలా బ్రహ్మాండంగా, నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే నా టేబుల్ మేట్ ఎవరు, మన ప్రతాప్ అప్పారావు గారు, ఇద్దరు 5 సంవత్సరాలు ఒకటే టేబుల్లో ఇద్దరు కూర్చుంటాం. నా పక్కన కూర్చున్నాడు ఎప్పుడు కూడా నాయన్ గారు, దొర గారు. నేను ఈవెన్ అపోజిషన్లోకి వచ్చి ఆయన మీద పోటీ చేసినా కూడా ఎప్పుడు కించపరిచే విధంగా నేను మాట్లాడాను, ఎందుకంటే గౌరవప్రదమైన వ్యక్తి. సరే జమీందారుగా మన సంస్కృతిలో ఏదైతే గౌరవం ఉందో అదే గౌరవం మా వాళ్ళు కూడా, తెలుగుదేశం నాయకులు కూడా ఎప్పుడు కూడా తప్పుగా, వ్యక్తిగతంగా తప్పుగా. కానీ ఆయన్ని కుక్కతో పోల్చారంటే అసలు వాళ్ళకి మనుషుల మీద గౌరవం ఉందా లేదని కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఇప్పుడు ఆయన చెప్తున్నారు 5 సంవత్సరాల్లో అసలు ఎక్కడ జరగలేదని. వారికి తెలుసో తెలీదో 5 సంవత్సరాల్లో ఒక దళితుడి మీద 3.5 కోట్లు ఇల్లీగల్ క్వారింగ్ చేశారని చెప్పేసి నోటీస్ ఇచ్చి, కోర్టు నోటీస్ ఇచ్చి పాప టెన్షన్తో చనిపోయాడని చెప్పి తెలిసింది. సారీ టు కన్ఫర్మ్ నేను చేయలేను, చనిపోయారని చెప్పి తెలిసింది. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఆ టెన్షన్తోనే. ఎందుకంటే ఇటీవల జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా చర్చకు వచ్చింది, 3.5 కోట్లు పెనాల్టీ వేశారు, వసూలు చేస్తానికి ఏం చేయాలి తీసుకుంటారని. అని చనిపోయాడు. కొండలు మన నూజివేడి రోడ్డు మీద వెళ్తుంటే చక్కగా బొరికిలు, గుండు కనుక బొరికిలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో కొండలన్నీ కనపడతాయి. ఆయనకి ఏం కనపడతలేదేమో. ఆయనకి ఏంటంటే చెప్పే కదా, పాచి నోరు, ఏది పడితే అది మాట్లాడతాం. రమ్మనండి, ఏదో మాట్లాడి ఏదో డ్యాన్స్ చేస్తా, సొల్లు కబుర్లు, ఇది కాదు చెప్పాల్సింది. అదేవిధంగా నేను ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నానని చెప్పేసి కూడా ఆక్రోశం. వాళ్ళకి ఏంటంటే ఆక్రోశం ఎక్కువ. వాళ్ళకి ఎవరు బాగుపడకూడదు, ఎవరు ఏమి చేయకూడదు, అందరూ నాశనం అయిపోవాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి. నేను బటన్ నొక్కితే నా బటన్ మీదే బతకాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనే భావన అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులకు కూడా అట్టే ఉంటుంది. అసలు మేమంతా ఎదవాలం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆయన ఇంద్రుడు చంద్రుడు, మేమంతా ఎదవాలం అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఆయన పబ్లిక్ మీటింగ్లో ఒప్పుకున్నాడు. అంటే అంత వాళ్ళిద్దరికి అవినవ సంబంధం పక్కన పెడదాం. విద్యుత్తు అంటున్నాను, అది నేను పెట్టేది విద్యుత్తు తయారు చేసే ఫ్యాక్టరీ కాదు, అది సిబిజీ అని చెప్పేసి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న ఇండస్ట్రీ. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ, మనం ఫాసిల్ ఫ్యూయల్ అంటే భూమిలో నుంచి తీసే ఆయిల్ని తగ్గించాలి. ఎందుకంటే ఇంపోర్ట్ బరువు మనకి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి ఫ్యూయల్స్ని, ఇథనాల్ కానివ్వండి లేకపోతే సిబిజీ కానివ్వండి, ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొంత టార్గెట్స్తో పలానా 2029 కల్లా మన పెట్రోల్లో ఇథనాల్ ఇంత పర్సంటేజ్ కలవాలి,
మన సిబిజీ మన గ్యాస్ ఉంటుంది కదా, కార్లు నడిపే గ్యాస్, సిఎన్జిలో సిబిజీ ఎంత అంటే బయో దానికి ఎక్కువ ఇస్తున్నారు టెక్నాలజీ. నేను అది పెట్టదలుచుకున్నప్పుడు ల్యాండ్ అడిగినప్పుడు ఒక 40 ఎకరాలు నాకు అవసరం. 40 ఎకరాలు ప్లేన్ ల్యాండ్ దొరకాలిగా గవర్నమెంట్లో. నేను అక్కడ పెడతానికి కారణం ఏంటంటే నేను కాదు, నా కుటుంబం, మా అబ్బాయి ఏదైతే తయారు చేయాలనుకున్న గ్యాసు ఆ పక్క నుంచే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో గెయిల్ ప్లస్ మెగా గ్యాస్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్లు వెళ్తున్నాయి. దూరంగా పెడితే దాని ట్రాన్స్పోర్ట్కి క్యాస్కేడ్ అనే సిలిండర్స్తో ఉన్న లారీలు చూసుంటారు, ఆ లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఎక్కడ గీక్లు ఉన్నా కూడా కొంచెం సరే అవ్వచ్చు. సో అది కష్టసాధ్యం కాబట్టి ఇది డైరెక్ట్గా వాళ్ళ పైప్ లైన్లో మనం పైపుని తీసుకెళ్ళి అక్కడ కలిపేస్తే అక్కడ నుంచి మీటరింగ్ పెట్టి మనకి ఇస్తారు. సో అందుకని నేను ఆగిరిపల్లి సెలెక్ట్ చేసుకుంటానికి కారణం అని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాను. తర్వాత ఏదో కొండలు అంటాడు. ఓకే, సిబిజీ ప్లాంట్ పెట్టను, ఎవరు అక్కడ తవరా, మీరేమో ఇల్లీగల్గా తవ్వేశారు. 3 కోట్లు పెనాల్టీ పడి ఒక దళితుడి పేరులో తవ్వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఇచ్చింది, మీరు అప్లై చేయండి అని చెప్పేసి. ఒకవేళ నేను కాదు మా జగదీష్తో అప్లై చేపిస్తా అక్కడ గ్రావెల్కి, తవ్వుకుంటారు కదా. ఓకే, నేను ఫ్యాక్టరీ పెడుతున్నా, ల్యాండ్ లెవెలింగ్కి ఇప్పుడు నాకు ప్లేన్ ల్యాండ్ దొరకలేదు కాబట్టి ఎంఆర్ఓ గారు చూపించిన దాని మీద అక్కడ పెట్టాను, తవ్వుతాను, ట్యాక్స్ కడతాను. సెంట్రైజ్ ఏదైతే ఉందో ప్రభుత్వ నిధులు ఇప్పుడు ఏంటి ఏఎంఆర్కి ఇచ్చేసారు. ఏఎంఆర్ ఎక్కడ వదలదు కదా. ఏఎంఆర్ మనం వదిలేస్తే వాళ్ళు గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడ కూడా రెవెన్యూ లీక్ లేకోకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇంతకుముందు వీళ్ళంతా గ్రావెల్కి కట్ల కాలువల మీద, పోలవరం కాలువ మీద దోచేశారు. ఒక పెద్ద ఆయన కూర్చుని ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి పనిచేశారు. ఈయన సంగతి ఇక సరే మా నియోజకవర్గం మాట్లాడతాను, ఎందుకంటే ఆయన ఏదో అన్నాడు నేను ఏదంటాం కాబట్టి. అంటే ఆయన ఇటువంటి అపోహలు వద్దని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు ఒక సిద్ధాంతం మీద మాట్లాడు. మీరు గవర్నమెంట్ వచ్చింది, రోడ్లు వేస్తున్నారు, చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయి చూడండి అని చెప్పి ప్రజలు ఎదుర్కొనే సమస్య. లేదు రైతులకి మీరు ఏదో డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ పడలేదంటే డబ్బులు 24 గంటలు డబ్బులు ఇస్తున్నారు, దాని మీద పాలసీ మీద మాట్లాడమను. లేకపోతే ప్రజలకి మీరు తల్లికి వందనం ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు, ఇక్కడ రావట్లేదంటే మాట్లాడు. వాళ్ళకి ఏ ప్రజలకు సంబంధమే లేదు. ఎంతసేపు వ్యక్తిగత దూషణ లేకపోతే వ్యక్తిగత స్వార్థం వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి. వాళ్ళ నాయకుడు కూడా ఏంటి, ఎక్కడ పాలసీలు మాట్లాడతారా, అమరావతి మీద విషయం చిమ్ముతుందంటే. ఎక్కడ ప్రజల గురించి మాట్లాడతాడా, అసెంబ్లీకి వచ్చి ఎప్పుడన్నా రైజ్ చేయాలిగా, ఏదో ఇంట్లో ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది తప్పితే ఎప్పుడైనా సరే అసెంబ్లీకి వచ్చిన ఒక్కరోజైనా సరే, ఉన్న పావుగంట అయినా సరే, ఆ పావుగంటలో ఒక 5 నిమిషాలైనా సరే విద్యార్థులు కానీ లేదా రైతులు కానీ మహిళలు కానీ ఎదుర్కొన్న సమస్య ఎక్కడన్నా మాట్లాడారా? అదే మాట్లాడు, మనం తిప్పం మాట తప్పం అంటారు. నిజంగానే అందరూ అప్పుడు ఏదో మంచిది అనుకునేవాళ్ళం. అలా మడవం లేదు, లేదా నాలుగే లేదు. అమరావతి మీద ఎన్నిసార్లు టర్న్లు తీసుకుంటున్నారు? 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఎక్కడ నిర్ణయిస్తే దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అన్నారు. మళ్ళీ ఎన్నికల్లో ఎక్కడన్నా ఓట్లు పడవేమని చెప్పేసి ఇదిగో నేను ఇల్లు కట్టేసుకున్నాను అని గృహప్రవేశం కూడా ఆదరాబాదరా చేశారు. ఎక్కడ ప్రజల్లోకి అనుమానం వచ్చింది, ఏంటి అమరావతిని తీసేస్తారేమని చెప్పేసి. నేను మార్చను, అమరావతి మన రాజధాని, ఇదిగో నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదన్నారు. ప్రజలు నమ్మించారు. వచ్చిన తర్వాత ఏమన్నారు, లేదు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు కట్టారా? ఈయన కొండల గురించి బాధపడుతున్నాడు. అసలు రుషికొండ ఏం చేశాడో ఒకసారి నాన్నగారు వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఒకసారి రుషికొండ వెళ్ళిస్తే ఆ కొండ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. దాన్ని ప్రజలకి ఒక రాజధాని కావాలి, మనకి తొందరగా కట్టండి, తొందరగా పూర్తి చేయండి, కాలం చాతారం చేస్తున్నారు, తాత్కాలికం కాదు పర్మనెంట్ కట్టండి అని చెప్పాలి తప్పితే ఎంతసేపు ఇది పనికిరాదు, ఇది నదిలో ఉంది, సముద్రంలో ఉంది అంటే అక్కడ కొనుక్కునే వాళ్ళు భయపెట్టాలి. కొనుక్కోడానికి ఎవరు రాకూడదు, అక్కడ ఎవరు సెటిల్ కాకూడదు. అదేవిధంగా పీపీపీలు జైల్లో చేస్తారంటాడు. ఏ గవర్నమెంట్ అయినా కొన్ని విధానాలు చేస్తుంది. ఆ విధానాలకు అనుగుణంగా కొంతమంది పెట్టుబడిదారులు వస్తారు, కొంతమంది ఉద్యోగస్తులు వస్తారు, కొంతమంది వ్యాపారస్తులు వస్తారు. వాళ్ళు జైల్లో వేస్తారంటే తప్పు కదా. అంటే ఒక వైఎస్ఆర్సీపీకి ఒక ఉచ్చ నీచాలు లేని రాజకీయాన్ని, వాళ్ళ మాటలకు ఒక విలువ లేని రాజకీయాన్ని 5 సంవత్సరాలు అసహించుకునే విధంగా
మాటలు మాట్లాడారు. బూతులు లేకపోతే వ్యక్తిగతంగా దూషణలు, మేమేదో ఎబో చాలా ఉన్నతం అనే ఫీలింగు. సో కాబట్టి నాన్నగారికి ఏదైనా అనుమానం ఉంటే తప్పకుండా వాళ్ళు పార్టీ అయినా పెట్టండి. ఈ మధ్య ఏంటంటే వీళ్ళు రోత వేసిపోయారని చెప్పేసి జనాలు రావట్లేదని పాపం ఏదో కొత్త యాక్టర్స్కి తర్వాత వాళ్ళకి కొద్దిగా గ్లామరు కొద్దిగా ప్రజల్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. సోదరి పేరేంటి ఆమె పెట్టుకుని వెళ్తున్నారు ముందుకి. ఎందుకంటే ఇది రోత వేసిపోయిన క్యారెక్టర్స్ అని ప్రజలందరికీ అర్థమైపోయింది. సో అబద్ధాలు పూర్తి ఎవరన్నా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తానికి ప్రయత్నం. మన క్యారెక్టర్స్ ఏంటో ప్రజలందరూ కూడా తెలుసుగా. సో కాబట్టి నానిగారు ఏమన్నా మాట్లాడితే సిద్ధాంతం మీద మాట్లాడు, పాలసీ మీద మాట్లాడు, లేదు నేను చేసిన తప్పులు క్వశ్చన్ చేయి. అంతేగాని ఏదో వ్యంగ్యంగా ఏదో ఒక రోతేసిన క్యారెక్టర్ మాట్లాడేట్టు పిట్టల దొరలాగా మాట్లాడితే ఎట్లా? ఆయన మాట్లాడింది ఆగిరిపల్లిలోనే కనబడతారు మంత్రి గారు, మిగతా సాట్లు ఎక్కడ మెరుపు తీగలాగా సినిమా ఎట్లాగా అనేది ఒక ఆరోపణ చేశారు. అదే కదా కంపు, నోరు తెరిస్తేనే కంపు. నూజివీడులో ఎక్కువ కనపడ్డాను లేదా మీకు కనపడలేదు ఎప్పుడు నేను? నూజివీడు రావడానికి విజయవాడ నుంచి 2-3 దారులు ఉంటాయి. ఒకటి జంక్షన్ మీద నుంచి, ఒకటి ఆగిరిపల్లి మీద నుంచి. సో అటు నుంచి వచ్చానని చెప్పి అక్కడికి వెళ్ళినట్టేనా? నూజివీడు ఎప్పుడు కనపడతలేదని మీకు? ఒకసారి ప్రజల్లో పెడతారు రమ్మనండి. 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసిన దొరగారి కంటే కూడా, ప్రతాప్ అప్పారావు గారి కంటే కూడా గ్రామాల్లో తిరిగింది నేను ఎక్కువ ఛాలెంజ్ చేస్తా. ఆయనకి సిగ్గు ఎగ్గు ఉంటే, ఎవరికి? దొరగారికి కాదని చెప్పేది, పేరునానికి. సిగ్గు ఎగ్గు ఆయన మాట్లాడే మాట మీద ఆయనకి నమ్మకం ఉంటే నూజివీడు రమ్మనండి. మెరుపు తీగలాగా ఉన్నానో లేకపోతే ప్రజలకి ఉపయోగపడే ప్రజాప్రతినిధిగా ఉన్నానో తెలుస్తుంది. సార్ ఇంకోటి, కేంద్రీయ విద్యాలయం వచ్చింది, మేము ఎంతో కష్టపడి తీసుకొచ్చాం, దాన్ని రానియకుండా ఆపుతున్నారు అనేది ఒక. ఆపేది ఏమీ లేదు, మేము ఏది ఆపం. మేము ఆఖరికి IIPM ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఓకే, హాస్పిటల్లో SNA అనేది పిల్లలకు సంబంధించిన యూనిట్ తీసుకొచ్చాం. తర్వాత అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ని కూడా తీసుకురాబోతున్నాం. ఇంకా అనేక పరిశ్రమలు వస్తున్నాయి. సో నూజివీడు గతంలో కంటే కూడా మెరుగ్గా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం 2 కళ్ళకు మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏది ఉంటే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఉంటే చెప్పండి, అంతేగాని ఏదో చెప్తా ఉంటారు, ఏదో మాట్లాడితే ఏదో అదిగో IIIT మేమే తీసుకొచ్చాం, IIIT మేమే తీసుకొచ్చా అని చెప్పేసి. ఏం IIIT తీసుకొచ్చింది? నూజివీడులో పెట్టాలంటే ఆ రోజు అందరూ కృష్ణా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ ఒప్పుకుంటే ఇక్కడ భువన్ గారు వచ్చాం, ఈయనేమి శాంక్షన్ చేసుకురాలా. ఇప్పుడు దొరగారేమి IIIT పాలసీ ఇక్కడ వచ్చింది, ఇప్పుడు రాష్ట్రంలో 3 చోట్ల వచ్చింది. మన జిల్లాలో పెట్టాలనుకున్నారు. జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు ఇతర ప్రాంతాలు కూడా పరిశీలించారు, గన్నవరంలో పెట్టాలనుకున్నారు. తర్వాత ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టారు. సాధించుకొచ్చామని పోరాటం వస్తాయి, గవర్నమెంట్లు అనేది చాలా శాంక్షన్ చేస్తాయి. ఇప్పుడు IIPM వచ్చింది, నేనే సాధించుకురాలా. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ ల్యాండ్ ఎలొకేషన్ కావాలి అది ఇది అని చెప్పేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తాం అంతే, ఏ ప్రజాప్రతినిధైనా. బట్ నిర్ణయాలు కొన్ని సాధించుకొస్తారు. ఇప్పుడు ఉంది చింతలపూడి, నేను రోజు ముఖ్యమంత్రి గారిలో అదే కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని, కనపడినప్పుడల్లా ఇరిగేషన్ మంత్రి గారిని, అయ్యా మంత్రి గారు మన గవర్నమెంట్ లాయర్స్ కొద్దిగా అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా, నేనేమన్నా సొంత లాయర్ని పెట్టుకుని ప్రజల తరపున ఏమన్నా ఫైట్ చేయమంటారంటే ఆగండి సార్ దగ్గర చెప్తాము, అవసరమైతే నేను చెప్తాను. అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి. రోజు క్యాబినెట్లో సార్ చింతలపూడి దృష్టి పెట్టాల్సింటే నో అది మాకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు, తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటి, కొంచెం స్పీడ్ చేస్తానికి ఉపయోగపడతాం. అందుకని చింతలపూడి నేనే సాధించుకొచ్చానంటే ఎట్లా? నా టైంలో వచ్చాం, నా భాగ్యం. ఎన్నికల్లో మీరు ఆపేశారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను, చింతలపూడి తీసుకొస్తామని చెప్పేసి. అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రభుత్వంలో, ఒక ముఖ్యమైన ప్రాజెక్టు, దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో అదృష్టం, ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. మరి మీకు ఎందుకు చూపిస్తానంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, సుప్రీంకోర్టు ఒప్పేసుకుని ఏంటంటే NGT మన ఎన్విరాన్మెంట్, ఇంతకుముందు ఏంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకోకుండా ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపేశారు. ఆపేస్తే
వాళ్ళ తర్వాత ఎన్జిటికి వెళ్తే ఎన్జిటి 76 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది మన రాష్ట్రానికి. ఆ 76 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ తీసుకెళ్తే ఇప్పటికి కొన్ని వేల కోట్ల రూపాయలు మన ప్రజలకి ఆర్థిక పరిస్థితి చాలా మార్పులు వచ్చాయి. కానీ ఆ ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. సో ఇప్పుడు మరి ఈ సంవత్సరంన్నర నుంచి కూడా మరి రామారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రయత్నం, అదేవిధంగా వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఏంటి, మీరందరూ దేనికైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదో వాళ్ళు అప్లై చేసుకోండి, అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో అది వచ్చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 26-27 ఆర్థిక సంవత్సరంలో దానికి సంబంధించిన పనులు ప్రారంభంగా అవుతాయి. దేవుడి దయ వల్ల దేవుడి సరిగ్గా చూస్తే 29 లోపల నీళ్ళు కూడా ప్రవేశిస్తాం. ఓకే.